మెక్సికో అమెరికాకి దక్షిణాన ఉన్నటువంటి సరిహద్దు దేశము. ఈ దేశానికి అధ్యక్షురాలైనటువంటి క్లాడియా షైన్బామ్ కొత్త చట్టాన్ని పట్టుకొస్తున్నారు. ఈ చట్టం 2026 జనవరిన అమల్లోకి వస్తుంది. ఈ చట్టం కానీ అమల్లోకి వస్తే మెక్సికోకి ఏ దేశానికైనా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లేని దేశం అయితే ఆ దేశం నుండి మెక్సికో దిగుమతి చేసుకున్నటువంటి వస్తువుల మీద 50% దిగుమతి సుంకం విధించే అధికారం ఆ చట్టము ఆ దేశాధ్యక్షురాలకి ఇస్తుందన్నమాట. మనకేనో మెక్సికోకి మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లేదు. అందువల్ల మన దేశం నుండి దిగుమతి చేసుకునే వస్తువుల మీద కూడా 50% దిగుమతి సుంకాలు మెక్సికో విధించే అవకాశం ఎక్కువగా ఉంది. మనకి మెక్సికోకి మధ్య వాణిజ్యపరంగా మంచి సంబంధాలు ఉన్నాయి. మన ఇద్దరు దేశాల మధ్య $860 కోట్ల విలువైన వాణిజ్యపరమైన వాణిజ్యం అవుతున్నది. అందులో $560 కోట్ల విలువైన వస్తువుల్ని మనమే మెక్సికోకి ఎగుమతి చేస్తున్నాం. ముఖ్యంగా ఔషధాలు, తర్వాత టెక్స్టైల్స్, కార్లు ఆ మెక్సికోకి మనము ఎగుమతి చేస్తున్నాము. ముఖ్యంగా కార్లు ఒక $100 బిలియన్, $100 కోట్ల నుండి $200 కోట్ల విలువైన కార్లను మనము మెక్సికోకి ఇప్పుడు ఎగుమతి చేస్తున్నాము. దీనివల్ల కార్ల మీద కూడా ప్రస్తుతం ఉన్న 20% దిగుమతి సుంకం కాస్త 50% అయ్యే అవకాశము ఉంది. ఈ దిగుమతి సుంకాలని ఈ యొక్క మెక్సికో ఎందుకు చేస్తున్నదంటే ముఖ్యంగా అమెరికాని సంతృప్తిపరచడానికి, అమెరికాకి దగ్గర అవడానికి, అమెరికాకి చొరవ అవడానికి ఈ యొక్క మెక్సికో చైనాని లక్ష్యంగా పెట్టుకొని 50% దిగుమతి సుంకాలు విధించడానికి చట్టాన్ని చేసుకుంది. మెక్సికోకి చైనాకి మధ్య కూడాను ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లేదు కాబట్టి చైనా మీద 50% దిగుమతి సుంకం విధించాలన్న లక్ష్యంతోనే ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చింది. దానిలో భాగంగానే మనకినో మెక్సికోకి మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లేదు కాబట్టి మన దేశంలో దిగుమతి చేసిన వస్తువుల మీద కూడా ఈ 50% దిగుమతి సుంకము విధించే అవకాశం ఎక్కువ ఉంది. డొనాల్డ్ ట్రంప్ మన మీద మామూలుగా 25% దిగుమతి సుంకం విధించి ఇంకొక 25% అదనంగా రష్యా నుండి మనం ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నామనే నెపంతో, పనిష్మెంట్ తోటి మన మీద మొత్తం 50% దిగుమతి సుంకాన్ని విధిస్తే ఈవిడ మన మీద పనిష్మెంట్ ఏమీ లేకుండా మామూలుగానే దిగుమతి సుంకాలు 20% నుండి 50%కి పెంచిందంటే ఈవిడ డొనాల్డ్ ట్రంప్ కన్నా 4 ఆకులు ఎక్కువగా చదివిందేమో అనిపిస్తున్నది. లేకపోతే ఈవిడ ట్రంప్కి అక్క అవుతుందో చెల్లి అవుతుందన్న భావన మనలో కలుగుతున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.